ఎంత కొట్టుకు చచ్చిపోయినా ఒక్కసారి మాత్రం కలుసుకోమని చెప్పింది శాస్త్రం. అప్పుడు కూడా కలుసుకోకపోతే ఇక ఆ అన్నదమ్ములు మేము ఫలానా వారి కొడుకులవండి అని చెప్పుకోవడానికి అనర్హులు. తండ్రి కాని తల్లి కాని చనిపోయిన రోజు వస్తే అన్నదమ్ములు ఆ రోజున కలిసి ఆ ముందు పుట్టిన వాడి చెయ్యి కింద పెట్టి వెనక పుట్టిన వాళ్ళు పైన చేతులు పెట్టాలి. అక్షయతృప్తి ద్వారా పునరావృత్తిరహిత శివసాయుధ్య సిద్ధ్యర్థం అని చెప్తూ నీళ్లు పోస్తాడు. ఆకరణ పుట్టినవాడు పోసిన నీళ్లు అక్షతలతో కలిపి పెద్దవాడి చేతి నుంచి కింద పడాలి. తండ్రి అప్పుడు వచ్చి చూస్తాట, అరే ఇద్దరిని కన్నాను, పెద్దవాడు తద్దినం పెడుతున్నాడు, నీళ్లు విడిచిపెడుతున్నాడు, వాడు రాడు, వీడు పిలవడు, వీడు బుద్ధి చెప్పలేదు, వీడు గట్టిగా చెప్పలేదు, ఇది తప్పే అని ఏడుస్తూ పుచ్చుకుంటాట నీళ్లు. మరి 3 తరాలు ఉండద్దు దక్షిణ దిక్కున పితృస్థానంలో?